హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం 2 రకాల జ్యూస్ చేయబోతున్నాము. ఒకటి పనస గింజలతోనూ ఒకటి టామరిండ్ సోడా చేయబోతున్నాము. ఫస్ట్ పనస గింజలతో ఎలా జ్యూస్ చేయాలో చూద్దాము. ఇలాంటి పనస గింజలు ఒక 15 దాకా తీసుకొని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి బయటికి తీసి చల్లారిన తర్వాత మనం బయట ఉండే ఈ స్కిన్ తీసేయాలి. వైట్ కలర్ స్కిన్ ఉండదు కదా, అది తీసేద్దాము. లోపల రెడ్ కలర్ స్కిన్ తీసినా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదు, కానీ దాని లోపల చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుందంట. అందుకని మనం తీయకుండానే జ్యూస్ చేద్దాము. అలాగే మనం దీనికోసం తీసుకునే పాలు బాగా ఫ్రిడ్జ్లో పెట్టి అంటే ఫ్రీజర్లో పెట్టి గడ్డగట్టిన పాలు అయితే అంత మంచిది. మనం కూల్గా ఉండే పాలు తీసుకోవచ్చు, కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా. అలాగే ఇది మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం షుగర్ వేసుకోండి, కొంచెం పాలు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా వచ్చేదాకా గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం కూల్గా ఉండే పాలు పోద్దాము. మనకి ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు పాలు పోసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇంకా కొంచెం పాలు పోసి ఇంకా కొంచెం లూజ్గా చేస్తున్నాను. ఇప్పుడు మనం అది స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అంటే లోపల ఉండే అరగకుండా ఉండే ముక్కలు ఏదైనా ఉన్నా అది కానీ ఆ రెడ్ కలర్ స్కిన్ కానీ ఏదైనా మిగిలితే తీసేసుకోవచ్చు. స్ట్రెయిన్ చేయకుండా తాగే వాళ్ళైతే అలాగే తాగేయచ్చు, ఏం కాదు. అదిగో మన జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లో వెనిలా ఎసెన్స్ కానీ వెనిలా ఐస్ క్రీమ్ కానీ ఏది కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మన జ్యూస్ సర్వ్ చేసుకోవచ్చు. దీనికి గార్నిష్ కోసం హార్లిక్స్ కానీ మన బూస్ట్ కానీ ఏదైనా వేద్దాము. నేను ఇప్పుడు బూస్ట్ వేస్తున్నాను పైన. సింపుల్గా మన జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టామరిన్ సోడా చేయబోతున్నాము. కొంచెం చింతపండు ఒక చిన్న లెమన్ అంతా నానబెట్టుకున్నాను. ఇప్పుడు పైన ఉండే రసం ఒక 2-3 స్పూన్ మనం తీస్తాము. కొంచెం షుగర్ తీసి పెట్టాను. అలాగే ఐస్ క్యూబ్స్, కొంచెం కూల్ వాటర్, అలాగే సోడా కావాలి మనకి. ఇప్పుడు ఈ చింతపండు రసం ఒక 2-3 స్పూన్. ఇది పెద్ద గ్లాసు కాబట్టి ఒక 3-4 స్పూన్లు వేస్తున్నాను. చిన్న గ్లాస్ అయితే ఒక 2 స్పూన్తో సరిపోయిద్ది. మనం దీనికి కావాల్సిన షుగర్ వేసుకోవాలి. షుగరు ఒక పించ్ సాల్ట్ వేస్తున్నాము. ఈ షుగరు సాల్ట్ చింతపండు రసం అనేది మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి. ఇప్పుడు మన సోడా పోసుకోండి. గ్లాస్ నిండుగా పోసాక బాగా మిక్స్ చేయండి. మన జ్యూస్ రెడీ అయిపోయింది. జ్యూసులు అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బై బై.